ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యోబు గ్రంథము 31 అధ్యాయం 7వ వాక్యం నుంచి 10 వరకు మనం చదువుకుందాము. 7వ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తోచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల. ఇది మన ముఖ్యమైన అంశము. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనానో నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దాన్ని పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాన్ని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగులు విసురుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అంటే దీని అర్థం ఏమిటంటే, మనం గమనించినప్పుడు నేను దేవుని త్రోవ విడిచి తిరగలేదు అని ఖచ్చితంగా యోబు చెప్పుకోగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకైతే యేసు ప్రభు ఒక మాట చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 14:6 వాక్యంలో, నేనే జీవము, మార్గము, సత్యము అని చెప్పి ఉన్నాడు. మనకు మార్గముగా యేసు ప్రభు ఎంచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మార్గం అనుసరించి జీవించుట అనగా ఆయన కట్టడలు అనుసరించి జీవించుట. ఆయన మనకిచ్చిన కట్టడలు. మరి మార్కు సువార్త 12 అధ్యాయం 29 నుంచి 31 వరకు మనం గమనించినప్పుడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించుట అనున్నదే. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటే. ఇందుకు మించిన కట్టడలేమీ లేదని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన కట్టడలు అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు అని మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 29 అధ్యాయం నుండి 31 అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే, ఆయన పొరుగువాని పట్ల చూపిన సన్మార్గములను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అపవాది అనుమతి పొంది అతన్ని శోధించడం బట్టి అతడు మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 23:8-12 వరకు మనం గమనించినప్పుడు, నేను ఎటువైపు వెళ్ళినానో ఆయన నాకు కనబడటలేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన మార్గాలన్నింటిలో అడ్డుగా అపవాది నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చటలేదు. పడమటి దిశకు వెళ్ళినాను, ఆయన కనబడట్లేదు. ఆయన పనులు జరిగించుచున్న ఉత్తర దిశకు పోయినాను, ఆయన అక్కడ కూడా కనబడట్లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు అని ఆయన నాకు కనబడలేదు అని చెప్తున్నాడు. ఆయనను నేను నడిచే మార్గం ఆయనకి తెలియను, ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడేదను అని చెప్తున్నాడు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచి తిని, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. ఆయన నోటి మాటలను స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని, అన్ని విషయాల్లోనూ ఆ దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. మరి మనమైతే ఈ లోకంలో ఎంతవరకు సాక్ష్యం ఇవ్వగలుగుతాం? మన ఇష్టం, మన మనసు, మన ఇష్టానికి మనం ముందుకు పోతాం, కానీ దేవుని చిత్తానికి, దేని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా మనము నడవలేం. కాబట్టి మన మార్గాలు మోయబడిపోతున్నాయి. మన మార్గాల్లో మనకు విజయం ఉండదు, ముందుకు సాగలేం. యోబు ప్రతి విషయంలోనూ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించినందుకు ఆయనకి ఎంతటి శోధన కలిగినప్పటికీ ఆయనకి దేవుడు విజయం ఇచ్చాడు. మరలా తిరిగి 200 ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన మార్గాలను విడవకుండా నడిచిన వారం అయితే నిత్య జీవనకు వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధన్యత దేవుడు మనకు దయచేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసురక్షగా, మేము కూడా నా తండ్రి నీ మార్గం విడిచిపెట్టగా నీ మార్గాన్ని అంటుకొని నిన్ను వెంబడిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించబడేందుము, నీ ఆత్మీయ మార్గం వెతుక్కున్న వారమై, కనుగొన్న వారమై జీవించుటకు మాకును మీరు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.